అందరికీ నమస్తే. ముగ్గురు సీఎంల ముచ్చట మాట్లాడదాం కానీ ముందుగానే మన జిగల్ రాజా వార్తలలో హెడ్లైన్స్ చూడుండ్రి. ఒకటే వేదిక మీద ముగ్గురు సీఎంలు, గిట్లనే ఎప్పటికుంటే ఉండే మళ్ళా మనకు లీల బాధలు. బిగ్ బాస్ పంపాలని ఎస్ఐ సారు పోరాటం, జనాలు అంటున్నారు మళ్ళా డ్యూటీలుండి గిదెక్కడి ఆరాటం. బస్సులో ప్రయాణం చేసిన విజయ్ సారు 300 బస్సులు షురూ చేసిండు మళ్ళా, గందుకే గింత జోరు. బాలయ్య బాబు సినిమా ఓపెనింగ్ చేసిన మంత్రి లోకేశం సారు, ఈ వీడియో అవుతున్నది సోషల్ మీడియాలో మస్తు వైరల్. హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుసు కదా మీ జిగల్ రాజును. ఇక ఎప్పటి సంతో బిగ్ బాస్కు పోవాలని బాగా ప్రయత్నం చేస్తున్నా. ఇక మీరే నన్ను ఎట్లయినా బిగ్ బాస్కు పంపించాలి. బిగ్ బాస్ కూడా జర మట్టిలో మాణిక్యాలను మరి లెంకి అందరిని పంపిస్తే మంచిగా ఉంటుంది. గిట్లా ఇన్స్టాగ్రామ్లో అందరూ వీడియోలు ఎట్లా చేస్తారో ఇప్పుడు ఒక ఎస్ఐ సారు కూడా గట్లనే వీడియోలు చేస్తున్నాడు. అగో ఎస్ఐ సారు గా వీడియోలు చేసుడేంది, డ్యూటీ చేస్తలేడా అంటే మీరు నమ్మరనే గా వీడియో పట్టుకొని వచ్చినా ఇక చూడుండ్రి. ఓర్ని కథ సలగుండా గిదెక్కడి చిత్రము, గిని దినాలు బిగ్ బాస్ కోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లా వాట్సాప్లలో ఫోటో పెట్టుకునేటోళ్ళే అనుకుంటే ఇప్పుడు గా జాగలకు గీ సారు వచ్చి చేరిండు. మరి ఆయన హెల్మెట్ పెట్టుకోండి, తాగి బండి నడిపియకుండి అని చెప్తున్నాడేమో అని అనుకోగలరు. కాదు, నాకు ఒక్కపారి అవకాశం ఇస్తే చాలు, నా టాలెంట్ ఏందో చూపిస్తా, బిగ్ బాస్లో నా తడక ఏందో చూపిస్తా అని చెప్పి మొత్తం మీదైతే గిట్లా వీడియో రిలీజ్ చేసిండు. సెలబ్రిటీలకి కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముంగిలా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. విన్నారు కదా, బిగ్ బాస్ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నది. మారుమూల గ్రామంలో పుట్టిన నాకెందుకు అవకాశం ఇయ్యరు? ఒక్కపారి అవకాశం ఇచ్చి చూడండి, నా టాలెంట్ ఏందో బయట పెడతా అని చెప్పి మొత్తం మీద అయితే ముచ్చట చెప్పబట్టి. గీయల్ల చచ్చే పెద్ద మనిషికి ఆపరేషన్ చేసి ఇంకా 4 దినాలు ఎక్కువ బతికియొచ్చు, కానీ భూకంపాలు సునామీలు వస్తే అస్సలు ఆపలేం. ఎందుకంటే గదంతా ప్రకృతి. ప్రకృతికి అప్పుడప్పుడు కోపం వస్తే పెద్ద పెద్ద భూకంపాలు సునామీలు వచ్చుడు చాలా కామన్. మరి వెనుజులా దేశంలో జపాన్లా గట్లనే పెద్ద భూకంపం వచ్చింది. ఇక ఇప్పుడు గడ పరిస్థితి ఎట్లున్నదంటే తిననీకే తిండి లేదు, ఉండనీకే జాగలేదు, అంతా ఆగమాగం. భూకంపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వెనిజులా దేశంలో, జపాన్ దేశంలో, కొలంబియా దేశంలో, అట్లనే చిన్న చిన్న దీవులల్లా మళ్ళొకపారి భూకంపాలు వచ్చినాయి. ఇక భూకంపాలు వచ్చుడుతోని పబ్లిక్ అంతా అతలాకుతలం అయ్యిండ్రు. ఎక్కడికక్కడ బంగ్లాలు మొత్తము కూలిపోయినాయి. మళ్ళా ఇక బంగ్లాలన్నీ కూలిపోవడంతోని వెనిజులా దేశంలోనే దగ్గర 10,000 మంది కాలం చేసిర్రు. అంటే సమజ్ చేసుకోండి ఎంతగానో భూకంపం వచ్చిందో. చూసిరు కదా, ఎక్కడి పబ్లిక్ అక్కడనే బుగులు పడుతున్నారు. ఏం చేయాలనో సమజిగాక పరుగులు పెడుతున్నారు. మొత్తం మీద అయితే 10,000 మంది కాలం చేసుడుతోని చాలా మంది పెద్ద పెద్దోళ్ళు సంతాపం ప్రకటిస్తున్నారు. మళ్ళా గా దేశానికి మద్దతు తెలుపుతున్నారు.
ఇక కొలంబియా జపాన్ దేశంలో అయితే భూకంపం వచ్చింది కానీ ఎక్కువ శాతం ప్రాణ నష్టం కాలేదు, ఆస్తి నష్టం ఎక్కువ అయ్యింది. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే ఎట్లా చెప్పుండ్రి. అందుకే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. ఇక ముచ్చట ఎరికైనాక మన దేశపోళ్ళు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ అమ్మ గా దేశంలో వచ్చినట్టు మన దేశంలో భూకంపాలు వస్తే మన పరిస్థితి ఎట్లయితుండేనో అని చెప్పి బాలయ్య బాబు మంత్రి లోకేశం బంధము ఇప్పటిది కాదు ఎప్పటిదో. గప్పట్ల బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అయితే మంత్రి లోకేశం సారు ఎవరికి చెప్పకుండా చేయకుండా పోయి సినిమాలు చూసేది. మరి గట్ల మామ సినిమాలు చూసే మంత్రి లోకేశం సారు ఇవాళ బాలయ్య బాబు సినిమా ఓపెనింగ్కే పెద్ద మనిషి లెక్క వస్తాడని ఎవరు అనుకుంటుండొచ్చు చెప్పుండ్రి. అమ్మరే బిడ్డ అల్లుడా మజాక అన్నట్టు మొత్తం మీద అయితే నటసింహము బాలయ్య బాబు సినిమాకు అల్లుడే క్లాప్ కొట్టి షురూ చేసిండు కదా. చెప్పాలంటే అగ్గో చూసిరు కదా, అల్లుడు కాపు కొడితే అద్దాలు పెట్టుకుంటా అద్దాలు తీసుకుంటా మామ జబర్దస్త్ డైలాగ్ చెప్తున్నాడు కదా. మరి గింతకి ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు అని అంటారా? డైరెక్టరు కొరటాల శివసారు. బాలయ్య బాబుది 112వ సినిమా. మొత్తం మీద అయితే గీ పూజా కార్యము అమరావతిలో అయ్యింది. గీ పూజా కార్యంకు మంత్రి నారా లోకేశం సారే పెద్ద మనిషికి వచ్చిండు. మళ్ళా మన బాలయ్య బాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాల లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. చూసిరు కదా, అల్లునికి మామయ్య దీవెనలు అన్నట్టు మొత్తం మీద అయితే సల్లగుండు అని చెప్పి ఆశీర్వాదం ఇవ్వచ్చే. ఇక చిన్న బిడ్డ కూడా వచ్చింది. ఇక కెమెరా స్విచ్ ఆన్ చేసిందే చిన్న బిడ్డ. ఇక లాస్ట్ పంచు బాలయ్య బాబుదే అయితే ఆ కిక్కే వేరు అన్నట్టు డైరెక్టర్ సారు మెల్లగా మాట్లాడుతుంటే యోగి లెక్కన వేసిండు మళ్ళా పంచు. 20 కావాలంటే అవి మాత్రం తెలంగాణ చేసి బెస్ట్ పిక్చర్స్ ఇస్తాం. గట్టిగా మాట్లాడి నాకేం పట్ల పక్కన స్టార్ట్ కట్ అనాలి. చూసిరు కదా, సారు పనిచేస్తే సినిమా మంత్రి కందుల దుర్గేశం సారు ఫుల్ ఖుషి కావచ్చే. మరి గది బాలయ్య బాబు స్టైల్ అంటే చూడాలి. మళ్ళా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఇక జల్దీనే షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఈ పొద్దు రేపు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఇక ఎవరైనా దొరికితే ఏం చేస్తారు? ఓ సారు, నేను ఎవరినో ఎరికేనా, నా వెనుక ఎవరున్నారో ఎరికేనా, ఏమనుకుంటున్నావు, ఏం సంగతి అని చెప్పి జబర్దస్త్ బెదిరిస్తారు పోలీసులనే. ఇక అయినా పోలీసులు ఇవ్వలేరు అనుకోండి, ఇక సీదా ఎమ్మెల్యేకో లేకపోతే ఎంపీకో ఫోన్ కొట్టి అన్నా నన్ను ఇక్కడ పట్టుకున్నారే జర ఇడిచిపెట్టిపోయే అని చెప్పి పోలీసులకు మొత్తం మీద అయితే ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక లీడర్ల కథ ఇక ఎట్లుంటుంది, ఇక వాళ్ళకు చెప్పలేక వీళ్ళకు చెప్పలేక నడుమ మస్తు బాధపడతారు ఈ సార్ లెక్క. ఇటు తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రలో కూడా చలన్ల బాధలు బాగానే ఉన్నాయి. మళ్ళా
ఓ టీడీపీ ఎంపీ సార్కే గా బాధలు సమజైనాయి అంటే సమజ్ చేసుకోండి. ఓ మీటింగ్లో మాట్లాడుకుంటా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ శిలాన్ల మీద శిలాన్లు వేస్తున్నారు. ఇక శిలాన్ల దిక్కెళ్ళి మా కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు దినాము 30 మంది. అన్నా నన్ను పట్టుకున్నారు మొత్తం మీద గట్లా గిట్లా అని చెప్పి బాగానే గల బాధ చెప్తున్నారు. జర చూడుండ్రి సారు అని చెప్పి మొత్తం మీద అయితే పోలీస్ సార్కు ఇగో గిట్లా ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డిగూడెం అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీని చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్ మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. విన్నారు కదా, దినం 30 కేసులు గవ్వే వస్తున్నాయి. జర్ర చూడుండ్రి సారు, ఎక్కువ శిలాన్లు వేయకుండ్రి, జర మా వాళ్ళను ఎక్కువ పట్టుకోకుండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే మాట్లాడబట్టి ఇక గిముచ్చట గిట్లుంటే మంత్రి లోకేశం సారు అవనిగడ్డల పర్యటన చేసిండు. ఇక పర్యటనలా గా ఊరోళ్ళు ఏమన్నారంటే మీరే ఇన్నుండ్రి. షాప్ ఎక్కడ ఉంది? ఓకే ఓకే, అన్నీ చూసుకుంటాలే. ఓకేనా? విన్నారు కదా, ఊర్లో బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. ఊకే తాగుతున్నారు, లొల్లి చేస్తున్నారు. గిది పద్ధతి కాదు సార్, జరగది మార్చుండి అని చెప్పి అడగబట్టే కుల్లం కుల్లా. ఇక సారు గుట్ట నేను చూసుకుంటా అని చెప్పబట్టే ఇక గీ లెక్కన చూస్తే అవ్వలు చెప్పిన మాటనే కరెక్ట్. మళ్ళా మందు బంద్ చేస్తే చాలు గీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అక్కడనే లేదు. ఎంపీ పుట్ట మహేష్ సార్ గా ఫోన్ల బాధలే ఉండయి. ఇక తమిళనాడు తాజా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సారు దినామొక కార్యం ముంగలేసుకుంటున్నాడు. ఇక కొత్త సీఎం కదా, కొత్త ఉంటుంది కదా ఎంతకైనా. ఇక మరి గియాల ఏం చేసిండో చూద్దాం పడి. తమిళనాడు తాజా సీఎం దినాము ఒక పని చేసి దినాము సోషల్ మీడియాలో మస్తు ట్రెండింగ్ అవుతున్నాడు కదా. మరి గియాల్లో ఏం పని చేసిండంటారా? 300 డీజిల్ బస్సులను అట్లనే సిఎన్జి బస్సులను చెన్నై సచివాలయంలో ఓపెనింగ్ చేసిండు. మళ్ళా ఇక ఓపెనింగ్ చేసినాక పబ్లిక్ కు రవాణా తిప్పలు తప్పుతుంది చెప్పి మొత్తం మీద అయితే మస్తు ఖుషి అయ్యిండు. ఇక అటెనక సారే బస్సులా ప్రయాణం చేసిండు. ఇక ప్రయాణం చేసుకుంటా యమమురుసుడు కాదు, బస్సులకెళ్ళి వీడియోలు తీసుకుంటా నమస్తే పెట్టుకుంటా మస్తు మురిసిపోయిండు. మళ్ళా చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక విజయ్ సారు అభిమానులు అయితే చూసిన వీడియోనే 10-15 సార్లు చూస్తున్నారు. మన తాన నినమోన వాన పడితే చేన్లలో మట్టే దడవలేదు, ఏ ఒక్క చెరువు నిండనే లేదు. కానీ ముంబైలో గట్ల కాదు, ఆడ పడే ఆనలకు ఇండ్లు బండ్లు అన్నీ గిట్ల కొట్టుకొని పోయినాయి. మన దగ్గర వానదేవుడు ఒక దినము రెస్ట్ తీసుకొని ఇంకో దినము పని చేస్తున్నట్టు మొత్తం మీద అయితే ముంబైలో గట్ల కాదు, దినము 24 గంటలు పని చేస్తున్నాడు మళ్ళా వానదేవుడు. ఇక వానదేవుడు కొట్టే వానకు ఎట్లున్నదంటే పరిస్థితి ఇగో గిట్లున్నది.
చూసిరు కదా, ఏ రోడ్డు చూడు, ఏ ఇల్లు ముంగల చూడు, వరద నీళ్ళు పారుతూనే ఉన్నాయి. గాలెక్కన వాన పడుతున్నది. మళ్ళా ఇక గీనే కాదు, ఇక రైల్వే స్టేషన్లో అయితే చెప్పరాని పరిస్థితి ఉన్నది. రైలు బండి పట్టాల మీదకి వెళ్ళిపోతున్నదా లేకుంటే సముద్రం మీదకి వెళ్ళిపోతున్నదా అసలు సమజైతే లేదు. మళ్ళా రైలు పట్టాల మీద గన్నిగానం వరద నీళ్లు చేరినాయి. చూసిరు కదా, పట్టాల మీద గనిగానం నీళ్ళున్నా రైలు అయితే పోనే పోవచ్చే. ఇక ఇచ్చంతరం ముచ్చట ఏంటంటే ముంబైలో మేయరు ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి పరిస్థితి అరుచుకోనికొస్తే మేయర్ ముంగట్నే ఒక అన్న డ్రైనేజ్ గుంతల పడ్డాడు. ఇక ఇంకేమున్నది, అధికారుల మీదకి గీ లెక్కన గరం అయ్యింది. చూసిరు కదా, నా ముంగల్నే గిట్లున్నది పరిస్థితి అంటే మీరు ఏం పని చేస్తున్నారు ఏం సంగతి అని చెప్పి అధికారులను బాగానే అరుచుకోవచ్చు. ఉన్నట్టుండి వానదేవుడు ఏకదం పడితే ఆయన గాని గాలం చేస్తారు చెప్పుండ్రి. వరద నీళ్లు ఆగొద్దు అంటే వెనకటి సందే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుండే అని అంటున్నారు. మళ్ళీ ముచ్చట ఎరుకైనోళ్ళు. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల పుణ్యమా అని చెప్పి 3 రాష్ట్రాల సీఎంలు కలిసిర్రు. మరి ఎవరెవరు ఏమేం మాట్లాడిర్రు, ఏమేం సంగతి, మాకు తక్కువ వస్తున్నాయి నీళ్ళు మీకు ఎక్కువ పోతున్నాయి అని చెప్పి ఏమన్నా పీకులాడిర్రా మరి తెలియాలంటే మనం ఆడికి పోవాలి. ఆంధ్రకెళ్ళి గాలి మోటార్ ఎక్కి సీఎం చంద్రబాబు సారు, తెలంగాణకెళ్ళి గాలి మోటార్ ఎక్కి సీఎం రేవంతాలు సారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గాలి మోటార్ల మొత్తం మీద అయితే తుంగభద్ర ప్రాజెక్టు కాడికి చేరుకున్నారు. మొత్తానికి తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు 3 సీఎంలను కలిపినాయి. 2024 వరదలకు తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకొని పోతే దాన్ని మంచిగా చేసి అలా 3 సీఎంలు గట్లనే సెంట్రల్ మంత్రి ఓపెనింగ్ చేసిండ్రు. ఇక ఓపెనింగ్ చేసినాక 3 సీఎంలు మురుసుకుట్ట టేజెక్కి గిట్లా చేతులు ఊపుకుంటా ముందుకొచ్చిండ్రు. ಸ್ವಾಗತಿಸೋಣ. ಬರಲಿ ಭರಪೂರ ಚಪ್ಪಾಳೆಗಳ ಸ್ವಾಗತ. ಬಂಧುಗಳೇ, ಇದೀಗ ವೇದಿಕೆಗೆ ಲೇಡೀಸ್ ಅಂಡ್ ಜೆಂಟಲ್ಮನ್ ಆನರಬಲ್ ಯೂನಿಯನ್ చూసిరు కదా, 3 సీఎంలు తలొక్క దిక్కు చేతులు ఊపవచ్చే. ఇక అటెనక కర్ణాటక సీఎం డికే శివకుమార్ సారు మేము చరిత్రను రాయడానికి రాలే, చరిత్రను సృష్టించనీకి వచ్చినామని చెప్పి గజం గజం ఎత్తు డైలాగులు గీ లెక్కన కొట్టిండు. మళ్ళా 3 Chief Minister, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 Chief Ministers under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. ఇన్నరు కదా, కర్ణాటక సీఎం డికే శివకుమార్ సారు కలిసికట్టుగా ఉండాలి, గిట్లనే ఉంటే చాలా మంచిది అని చెప్పి మంచి ముచ్చట చెప్పవచ్చు. ఇక అటెనక సీఎం రేవంతాలు సారు మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు
శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఇన్నరు కదా నీళ్ళకాడ మనకు మోసం అవుతున్నది, మనకు తక్కువ నీళ్ళు వస్తున్నాయి, గందుకే నీళ్ళకాడ పంచాయతీ వద్దు పరిష్కారం ముద్దు అని అనవచ్చే. ఇక సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకుంటా నదులను అనుసంధానం చేసుడే నా జీవిత ముఖ్య లక్ష్యం అని చెప్పి ఈ మాట అన్నాడు. I want to explain one thing. This is my life ambition and desire. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. ఇన్నరు కదా మొత్తం మీద అయితే గిట్ల ముగ్గురు సీఎంలు 3 రాష్ట్రాల కోసం మంచిగానే నడుము కట్టిండ్రు. ఇక ఎన్నడు ఏ కష్టం వచ్చినా గిట్లనే ముందుకోతే చాలా మంచిగా ఉంటది అంటున్నారు 3 రాష్ట్రాల పబ్లిక్. గీయాల మీకోసం వైరల్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి ఆలస్యం ఎందుకు జల్దీ చూసేరి. నిన్న ఎమ్మెల్సీ లేడీ సింగము సినిమా యాక్టరు విజయశాంతి మేడము పుట్టిన దినం కదా. గా పుట్టిన దినం పూట ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి చిన్న కార్యకర్తల దాకా అందరూ శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఇక సినిమా అభిమానులు కూడా మస్తు శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఇగో గీ బుజ్జి అయితే మేడం కోసము ఇగో గీ గిఫ్ట్ తెచ్చింది. ఫస్ట్ సెకండ్ ఫోటో చూసిడు కదా ఫోటో అయితే జబర్దస్త్ ఉన్నదిలే. విజయశాంతి మేడము ఫోటో చూసుకొని ఆమెనే మస్తు మురవబట్టే. మరి గీ ఫోటో గీ బుజ్జి వేసింది. గీ బుజ్జి పేరు యోహనా. ఇక గీ బుజ్జి టాలెంట్కు మస్తు ఫిదా అయ్యింది. ఇక పుట్టిన దినం పూట గింత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మస్తు మెచ్చుకున్నది మళ్ళీ మేడము. ఇక ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుసుకుందాం. నమస్తే.